దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచన భాగములను చదువుకుందాం. పేజీ నెంబర్ 14, క్రొత్త నిబంధన 14 పేజీలో ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచన భాగములను చదువుకుందాం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనివాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవా, అయా ఆకాశము మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు నాయన. ప్రభువా, ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా కలిగి నరుని అంతరంగమందు జీవాత్మ చేత జీవింపచేవాడా, నీకే వందనాలు స్తోత్రములు. కెరాపులు మహిమ చేతను, సరాపులు స్థుతుల చేతను, కొట్లు కొలది దూత గణముల మధ్య మానక నిత్యము నాయన సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికార్యగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుచున్నటువంటి కీర్తనీయుడా, పూజార్హుడానికి స్తోత్రములు నాయన. అయా నా తండ్రి నాయన, అయా ఎవరు సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వసించు శ్రీమంతుడు అయ్యున్నప్పటికీ ప్రభువా, లోకములో ఎన్నిక లేని వారము నాయన, ఆకాశము తట్టు కన్నులెత్తటకైనను యోగ్యత చాలని వారము నాయన, నీ నామమును ఉచ్చరించుటకు నాయన మా పెదవులు అపవిత్రమైన పెదవులు కలిగిన వారము నా తండ్రి. పాపములో పుట్టాం, పాపముతో పెరిగాం, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. అయినను మా ఎడల సహితము నాయన నీ మహాప్రేమను నాయన పరలోకము నుండి మీరు బయలుపరుచున్నారు. అందు నిమిత్తమే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని నీ మాట మా పక్షముగా ఎంతైనా నమ్మదగినది ప్రభువా. మాలో ఏ మంచితనము యోగ్యతలు లేనప్పటికీ ప్రభువా, నశించిన మా కొరకు నాయన శరీరధారిగా, దాసుడిగా, రిక్తుడిగా, దీనుడిగా, మరణమంతగా నాయన మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాయన మా కొరకు నా తండ్రి నీ అమూల్యమైన రక్తమును చిందించి మా పాపములన్నిటినీ క్షమించి రక్షించిన దేవుడవు. అయ్యా, మా దోషములన్నిటికీ విమోచనమును కలుగజేసిన తండ్రి నీ కొందనాలు ప్రభువా. నీ మరణము ద్వారా అయ్యా తండ్రితో మమ్మల్ని సమాధానపరిచిన తండ్రి, అయ్యా నీ వాగ్దానమునకు వారసులుగా చేసిన తండ్రి నీ కొందనాలు ప్రభువా. నీ పునరుద్ధానము ద్వారా నాయన అయ్యా ఆదరణకర్తను మాకు అనుగ్రహించి ప్రభా నా తండ్రి పరలోక పౌరస్థితిని మా కొరకు భద్రపరిచిన దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలము నాయన. ఇంత గొప్ప ప్రేమను, ఇంత గొప్ప రక్షణను మేము మరిచి విడిచి తిరుగులాడేవాడము కాక నాయన నీ స్వరక్తము చేత విమోచింపబడిన సంఘముగా నా తండ్రి నీ కొరకు సిద్ధపడినట్లుగా మాకు నీ కృపను దయచేయండి. లోకములో మేమున్నాం, కానీ ఈ లోకము మాలో లేకుడినట్లుగా ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనా మేము ప్రేమించు వారముగా మేముండక క్రీస్తు యేసు సంబంధులుగా నాయన నీ రాజ్యమునకు మహిమకు వారసులు మగునట్లుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ సన్నిధిలో స్థిరపరచండి నాయన. యెరూషలేము ప్రార్థన మందిరములో చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ సన్నిధి కాంతికి అప్పగించుకుంటున్నాం, నీ ముఖ దర్శనానికి అప్పగించుకుంటున్నాం, నీ వెలుగు ప్రత్యక్షతకు అప్పగించుకుంటున్నాం. వాక్యమైన దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా.
వినవారు మట్టుకైన మమ్మల్ని మోసపరుచుకుంటున్నా దేవుని వాక్యానికి లోబడగలిగినటువంటి విధేయత విశ్వాసమును ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అయా పరలోక మర్మములను అయా నా తండ్రి నాయన గ్రహించగలిగిన ధన్యతను ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగము నుండి ప్రారంభిస్తే ఈ 13వ అధ్యాయము నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా పరలోక రాజ్యమును గూర్చినటువంటి విషయాలను ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రజలకు నేర్పించడము ప్రారంభించారు. పరలోక రాజ్యం యొక్క మర్మములను ఉపమాన రీతిగా అన్ని కథల రూపములో వారి కొరకు ఏం చేశారు అంటే కనుక వివరించడం అనేది ప్రారంభించారు. ఆ చెప్పడము ప్రారంభించినప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారు దేవుడు ఏం చెప్తున్నా కూడా ఏ రీతిగా చెప్తున్నా కూడా అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని ప్రజలకు ప్రవక్తలను పంపి మరి ఇది దేవుని మాట అని చెప్పినా వారు వినే స్థితిలో లేరు. ఆయన ధర్మశాస్త్రమునిచ్చి ధర్మశాస్త్రోపదేశకుల చేత యాజకుల చేత ఇది దేవుని మార్గము నీతి అని చెప్పినా వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన ప్రవక్తలను ఉపదేశకులను పంపి ఆయా రీతిలుగా దేవుని ప్రజలకు ఆయా కాలములో దేవుని రాజ్యమును గురించి వివరించినా కూడా వారంతా దేవుని మార్గములను తెలుసుకునలేకపోతున్నారు. కడమ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి యొక్క దేవుడు ఈ లోకానికి పంపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు వచ్చి వారు ఏ స్థితిలో ఉండడమో దేవుని ప్రజలు ఏ స్థితిలో ఉండడమో ఆయన గమనించారు అంటే కనుక వారు నిత్యము కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ దేవుని యొక్క సంగతులను వారు గ్రహించలేని వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తండ్రి యొక్క దేవుడు ఈ లోకానికి పంపించారు అంటే పాపులమైన మనలను పాపములో నుండి దుర్మార్గతలో నుండి దుష్టత్వములో నుండి మనలను విడిపించి ఒకటి పాపముల నుండి మనల్ని విడిపించి రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. రెండవది ఏంటి అంటే కనుక రక్షింపబడిన మనకు దేవుని రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి. మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని మీద వచ్చారంటే ఈ లోకానికి ఒకటి పాపముల నుండి మనల్ని రక్షించడం ఒక పని అయితే రక్షింపబడిన దేవుని పిల్లలందరూ కూడా ఎక్కడ ఉండాలని దేవుడు మన కొరకు చెప్పారంటే పరలోక రాజ్యములో. యేసుక్రీస్తు ప్రభువారు నా రాజ్యము ఒకటి ఉన్నది అని, అది పరలోక రాజ్యం అని, అది పరలోక దేశమని, ఆ దేశంలోనికి వెళ్ళడానికి నా ద్వారా వీలు కలుగునని, నేనే దానికి మార్గమునని సత్యమునని జీవమునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గుర్చినటువంటి మర్మాలనంట వారికి చెప్తూ ఉన్నారంట. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన వారు రెండు విషయాల మీద గురి కలిగి ఉండాల. ఒకటి, మనలో ఏ పాపం ఉన్నా అది ప్రభు రక్తములో కడగబడి పాపముల నుండి మనం ఏం చేయబడాలి అంటే విడిపింపబడాల. ఏ పాపములో మనం ఉన్నా కూడా మరి విడిపింపబడాల. రెండవ పని ఏంటి అంటే కనుక దేవుని రాజ్యానికి మనము దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా తెలుసుకోవాలి. మనం దేన్ని కోరుకుంటున్నాం? ప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యమును గుర్చినటువంటి మర్మాలను మనము తెలుసుకుంటున్నామా,
నిజముగా దేవుని యొక్క పిల్లలకు ఏం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచన భాగంలో శిష్యులు ఆయనను అడుగుతున్నారంట. ఏమని అంటే కనుక, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఎందుకయ్యా నువ్వు పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానాలతో కథల రూపంలో ఎందుకు యూదులకు ఇజ్రాయేలుని యొద్దకు వచ్చిన వారికి నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నప్పుడు అంటుంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు కదా, ఇదిగో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి ఏమి లేదంట, అనుగ్రహింపబడలేదు. ప్రియులారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్య మర్మములను ఎరుగుట దేవుడు కొందరికి ఏం చేశారంట, అనుగ్రహించారంట. కొందరికేమో పరలోక రాజ్యమును గురించి తెలుసుకొనుట, దానిని గ్రహించుట, దానిని ఎరుగుట దేవుని ప్రజలకు ఇచ్చారంట. మీకు శిష్యులతో చెప్తారా, మీకు అనుగ్రహింపబడి అన్నది కానీ వారికి ఎరగటలేదు. ఎవరు పరలోక రాజ్య మర్మములని కానీ దేవుని చిత్తమును చూడలేరు, వినలేరు. ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కొందరిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఉన్నటువంటి అనేక జనసమూహం, ఇజ్రాయేల్ యూద జనసమూహం ఉంటే వారిని కూర్చి చెప్తూ, ఈ శిష్యులతోనైతేనేమో పరలోక రాజ్య మర్మములు మీరైతే గ్రహిస్తారు, కానీ ఇదిగో మిగతా వాళ్ళు ఉన్నారే, దేవుని వాక్యము తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారే, క్రైస్తవులం అనుకున్న యోధులు ఉన్నారే, ఎవరైతే ఇక్కడికి వస్తున్నారే, నా దగ్గరికి వచ్చి ఏదో తెలుసు అన్నట్లున్నారో వాళ్ళకైతే ఏమి లేదంటే ఈ యొక్క ధన్యత లేదు. మొట్టమొదట మనము పరలోక రాజ్య మర్మములను నేర్చుకునే మునుపు మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది తెలుసుకోవాలా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి చాలా మంది పరిస్థితి ఎలా ఉన్నది అంటేనంట, వారిని గురించి 12వ వచన భాగంలో అన్నారు, వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయున్నారు, గ్రహింపక ఉన్నారు. 15వ వచనం అంటారు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవినవి, వారి చెవులు వినటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇక్కడ దేవుని యొద్దకు వస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి కూడా ఈ రోజున మనము తెలుసుకోవాలి. పరలోక రాజ్య మర్మములు మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుందా లేదా అనేది పరిశీలించుకోవాలి. చాలా మంది చాలా తేలిగ్గా చెప్తారు, మాకు వాక్యం అర్థం కాదండి, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావట్లేదండి అంటారు. ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కావట్లేదంటే చెప్పేవారిలో లోపాన్ని చూస్తాం, కానీ చెప్పేవారిలో సరిగ్గా చెప్పటలేదని మనం అనుకుంటాం. కానీ చెప్పేవారిలో లోపాన్ని బట్టి, చెప్పేవారిలో ఉన్నటువంటి వారికి సరిగా రాని విధానాన్ని బట్టో కాదంట. అసలు దేవుని యొక్క రాజ్యమును గుచ్చినటువంటి, దేవుని యొక్క రాజ్యమును గుచ్చిన మాటలు చెప్తున్నప్పుడు మనకు అర్థం కావట్లేదు అంటే చాలా మంది హృదయాలు ఈ స్థలములో ఎలా ఉంటాయంటే చూడడానికి మాత్రం ఎటు చూసినట్టుంటారు, అసలు కన్నార్పుకొని మమ్మల్ని చూస్తారు, కళ్ళు మూసుకొని నిద్రపోతా కూడా దర్శనాలుగా అంటుంటారు. అంత గొప్ప సంఘం అంటే కన్ను ఆర్పరు. నాకు ఈ మధ్యలో కొంతమంది బాగా చూశాను, కళ్ళు తెరిచి కూడా నిద్రపోతా కూడా వింటున్నారు. ఏంటని మనం మూస్తే ఎక్కడికి ఏ పెట్టి పిలుస్తారు అని కళ్ళు తెరిసే ఉంటున్నారు. కళ్ళు తెరిసి అసలు అట్టగా అసలు వీళ్ళకి అంత వాక్యం అర్థమైపోతున్నట్టుగా వింటున్నారు.
కన్నులుండి కూడా ఏం చేయట్లేదంట, చూడటం లేదు. చెవులు ఉంటున్నాయి, అసలు చెప్పే మాటలన్నీ కూడా ఏముంటున్నాయి, చెవులకు వినబడుతున్నాయి. ప్రతి మాట కూడా చెవులకు వినబడుతుంది, కానీ అది వినకుండా ఉన్నారంట. వారి చెవులు మందంగా ఉన్నాయంట. కన్నులుండి చూడలేక మూయబడిన కన్నులు కలిగిన వారు ఉంటున్నారు. చెవులుండి వినలేని మందము కలిగిన వారుగా ఉంటున్నారు. హృదయముండి దేవుని సంగతులు గ్రహించలేనటువంటి క్రొవ్వుతో నింపబడిన కఠినలు ఈ స్థలంలో ఉన్నారు. ప్రియులారా, నీకు కన్నులుండి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చూడలేకపోతున్నావంటే, చెవులుండి దేవుని యొక్క సంగతులు వినలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు, మందంగా నీ చెవులు ఉన్నాయి అంటే, నీకు దేవుడు హృదయం ఇచ్చాడు, దానిలోనికి దేవుని మాటలు అర్థం చేసుకునేటువంటి శక్తిని దేవుని సన్నిధిలోనూ పొందుకోలేకపోతున్నావు అంటే, లోపం చెప్పేవారిలోనో ప్రభువులోనో లేదు. ఎవరిలో ఉందంట? మనలోనే ఉంటది. మనకు ఎంత వాక్యం విన్నా అర్థం కాలేదంటే, ఎన్ని సంవత్సరాలు చెప్పినా అర్థం కావట్లేదంటే, ఎంత దేవుని మందిరానికి వచ్చినా వాక్యం విని వాక్యానుసారమైన జీవితాన్ని మనం నేర్చుకోలేదంటే, మనము శాపగ్రస్తులైన వారి స్థితిలో ఉన్నామేమో. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, వాళ్ళని గురించి అంటున్నారు కదా, కొందరి హృదయం ఎలా ఉంటుందంటే క్రొవ్వు చేసి, వారి హృదయం అంట, వారి యొక్క హృదయము కఠినంగా ఉంటుందంట. క్రొవ్వు చేసి కఠినంగా ఉన్న వారి హృదయాలు అంటే దేవుడు నేను అంటున్నా, మనం ఊరుకునంట నీకు బాగా కొవ్వు పెట్టిందంట. ఎందుకు కొవ్వు పెట్టిందంటాం? అదొక మన తిట్లలో ఒక తిట్టు. అంటే ఏంటి, వాళ్ళు ఎంత చెప్పినా కూడా మన మాటకు అనలేదనుకోండి, మన మాటకు కనుక ఏ రెస్పాండ్ వాళ్ళు ఇవ్వకుండా, అనకుండా, మాట్లాడకుండా, లెక్క లేకుండా గదొస్తున్నారు అనుకోండి, వెంటనే మనం ఏమంటాం వాళ్ళని. ఇప్పుడు మనకంటే ముందు మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు ఎంత చెప్పినా కూడా కథలకు రావటంలా, మార్పు రావటంలా, దేవుని యొక్క బిడ్డలకు దేవుని భయం రావటంలా, దేవుని గురించిన ఆసక్తి రావటంలా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్నటువంటి వివేకం రావటంలా, అలాంటి వారి యొక్క హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటేనంట, క్రొవ్వుతో హృదయాలు ఏమైపోయినట్ట, కఠినపరచబడినాయి. క్రొవ్వుతో హృదయాలు కఠినపరచబడిన వారు ఎవ్వరూ పరలోక రాజ్య మర్మాలు ఎరగలేరు. రెండవది చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 29వ వచన భాగము. ద్వితీయోపదేశ కాండము 170వ పేజీ, 29వ అధ్యాయము 2వ వచన భాగము నుండి చదువుదాం. పెద్దగా చదువునము. మోషే ఇజ్రాయేల్ అందరినీ పిలిచి వారితో ఇట్లనెను, యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా, ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహాత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకు రాగా, మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీలకును గాదీయులకును మనష్య అగ్రగోత్రపు వారికి దానిని స్వాస్థ్యముగా ఇచ్చుతని. చాలండి, ఇక్కడ తండ్రి యొక్క దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. 40 సంవత్సరములు
దేవుడు ఇజ్రాయేలు ప్రజలనంట అరణ్యములో నడిపించి, దానికి ముందు ఆ యొక్క 40 సంవత్సరములు దేవుడు వారి మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎంతగా దేవుడు వారికి తన బలాధిక్యతను కనబరిచినా కూడా వారు ఏం తెలుసుకోవడానికి ఇష్టపడలేదంట. ఏం తెలుసుకోవడానికి ఇష్టపడలేదంట? దేవుడు మా పక్షంగా ఏం చేశాడు, దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు, మమ్మల్ని ఎలాగున మా వస్త్రాలను పాతగిలకుండా, మా చెప్పులు అరిగిపోకుండా మాకు దేవుడు ఆహారం ఇచ్చి పెంచుతున్నాడో, వారు దేవుని యొక్క కార్యాలనంట వారు ఏం చేయలేకపోతున్నారంట, తెలుసుకోలేకపోతున్నారంట. 40 సంవత్సరాలలో దేవుడంట వారికి 40 సంవత్సరాలు టైం ఇచ్చి అంట వాళ్ళు దేవుణ్ణి వెతికి కనుగొంటారేమో అని, దేవుణ్ణి వారు తెలుసుకుంటారేమో అని, దేవుని కార్యాలను వారు విశ్వసిస్తారేమోనని వారిని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించినా కూడా వాళ్ళని దేవుణ్ణి తెలుసుకోవడానికి మనసు పెట్టలేకపోయారంట. ఎవరిని తెలుసుకోవడానికి మనసు పెట్టలేకపోయారంట? దేవుణ్ణి తెలుసుకోవడానికి మనసు పెట్టలేదంట. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నేటి వరకు కూడా నేను మీకేమి ఇవ్వలేదు అంటున్నాడు. మీ హృదయాలను కఠినపరిచేశాను, మీ కన్నులను నేను తెరవలేదు, మీ చెవులను నేనేం చేయలేదంటున్నాడు, తెరవలేదంటున్నాడు. వారి కన్నులంట అంటే ప్రియులారా, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుడు ఏంటో తెలుసుకోకుండా భక్తి చేస్తున్నావా? దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వచ్చేవారు ఏం చేయాలా? ఆయనను తవుడులాడంట వెతికి ఆయన ఏం చేయాలంట, కనుగొనాలంట. ఆయన వద్దకు వచ్చిన నీవు ఆయన తెలుసుకున్నటలో, ఆయన రుచి చూచి ఎరుగుటలో నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు ఆ భక్తిని నేర్చుకోవాలి. ప్రభువా, నేను చెప్పిన దానిని బట్టి వింటున్నాను, మా మట్టుకు మేము కూడా నీవు నిజముగా లోక రక్షకుడు అయి ఉన్నామని మేము తెలుసుకోవాలా, ఆయనను ఎరగాల. ప్రభువా, మా మట్టుకు మేము నేను తెలుసుకున్నట్లుగా మా హృదయములను, మా చెవులను, మా కనులను నువ్వు తెరవ ప్రభు అని మనం అడగాల. అయితే దేవుని బిడ్డలు ఏం చేయట్లేదంట, దేవుడు ఏ కార్యం చేసినా కూడా అబ్బా మన బట్టలు మారట్లేదు, పాత అవ్వట్లేదు అనే సంగతి మర్చిపోతున్నారు. ఏంటి మనం ఇన్ని సంవత్సరాలు మీ ఇంట్లో మీరు 6 నెలలు పడతారు గట్టిగా చెప్పులు వజాత నడిస్తే 6 నెలలు ఉంటాయా? కానీ 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు ఏం అవ్వలేదంట, పాతగా అరిగిపోలేదంట. పైగా మనమైతే ఇప్పుడు బండ్లు ఎక్కుతున్నాం, ఆటోలు ఎక్కుతున్నాం. వాళ్ళ పని అంతా ఏంటి? నడవడమే, నడిచిపోవడమే. అంత నడిచినా కూడా వాళ్ళ చెప్పులు ఏం అవ్వట్లేదంట, పాతగిల్లటలేదంట. మనం ఈ పూట వేసుకున్నది మళ్ళీ ఇట్టానే రేపుదాకా ఈ డ్రెస్ వేసుకొని ఉండగలమా? ఈ డ్రెస్తోనే రేపు ఆరాధనకు కూడా వస్తూ రాగలమా? ముందు మన బట్టలు మనకేం వచ్చేస్తాయి? భయంకరమైన మురికి వాసనతో నింపబడతాయి. కానీ వారు వేసుకున్న బట్టలు కూడా ఏమవ్వలేదంట, పాతగిల్లలేదంట. దేవుడు అరణ్యములో వారికి మన్నాతో అలా పోషించినా కూడా వారి దేవుని ఎడగట్టములు వారి హృదయాలను వారి కఠినపరుచుకున్నారంట. అందుకని దేవుని ఎరిగే మనస్సును వారికి లేకపోవడాన్ని బట్టంట దేవుడు వారి కన్నులు మూసేశాడు, వారి చెవులను మూసేశాడు, వారి హృదయాన్ని కూడా ఏం చేశాడంట, మూసేశాడు. ప్రియులారా, దేవుని వద్దకు వచ్చిన నీ హృదయాన్ని క్రొవ్వుతో కఠినపరుచుకున్నావా? దేవుని వాక్యం నీకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం కావట్లేదు అంటే చెప్పేవారి లోపంలోనో దేవుని యొక్క లోపమో అనుకోబాక. దేవుని వద్దకు వచ్చిన నీకు అర్థం కావట్లేదంటే నీ హృదయము క్రొవ్వుతో మందంగా ఉంటే, నీ హృదయము క్రొవ్వుతో కఠినంగా ఉంటే దేవుని వాక్యము, పరలోక రాజ్యం మర్మములు ఏవి కూడా ఏమవో అర్థం కాదు. దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుణ్ణి తెలుసుకొనగలిగిన హృదయం నీకు లేకపోతే దేవుడు చెప్పే ఏది కూడా నీకేమవదు, అర్థం కాదు. ఇంకా అంటున్నాడు కదా, చూడండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం
631వ పేజీ 631వ పేజీ ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 20-21 వచ్చిన భాగములు చదవండి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్ను నుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న వీకము లేని మూడలారా ఈ మాట వినుడి. ఆగుదామండి. ఇక్కడ దేవుడు మరలా దేవుని ప్రజలను ఎలాగా ఆయన వారిని సంబోధిస్తున్నాడంటే, యాకోబు వంశస్థులకి మాట తెలియచేయండి, యూదా వంశస్థులకి సమాచారం తెలియచేయండి అని చెప్తూ కన్ను నుండి చూడక చెవులుండి వినుకున్నారంట. కన్నులున్నాయి కానీ ఏమి కనపడతలేదంట, దేవుని ఏమి చూడలేకపోతున్నారు. చెవులుండి కూడా ఏం చేయలేకపోతున్నారంట, వినలేకపోతున్నారంట. కన్నులుండి చూడక చెవులుండి వినక ఉన్న వాళ్ళని గురించి అంటున్నారు కదా, వివేకము లేని మూడులారా. వివేకము లేని మూడులకు, వివేకము లేని మూడులకు, బాగా వినండి, వివేకము లేనటువంటి మూడులకు దేవుని యొక్క సంగతులు వారి కన్నులకు కనబడదు, వారి చెవులకు గోచరము కావు. మనకు వివేకము లేని మూడులంగా ఉంటే దేవుని వాక్యము మనకు అర్థమవుతుందా అంటే, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు ఏమైనా మనకు కనపడతాయా అంటే, దావీదు గారు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు ప్రార్థన చేసంట ఆయన ధర్మశాస్త్రం చదువుతుంటేనంట, ఆయన ధర్మశాస్త్రం చదువుతాడంట దావీదు గారు. ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే ఆయన కన్నులంట ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా ఆయన కన్నులు ఏమవుతాయంట, తెరవబడతాయంట. వాక్యం చదువుతూ ఉంటే, వాళ్ళు వాక్యం చదువుతూ ఉంటేనే వాళ్ళ కన్నులు ఏమైపోతాయంట, వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకునేటట్లుగా వాళ్ళ కన్నులు ఏమవుతాయంట, తెరవబడతాయంట. కానీ ఈ రోజున దేవుని వాక్యం చదువుతున్నా నీకు దేవుడేంటో అర్థం కావట్లేదు. వాక్యము ప్రభు నీకు చెప్తున్నా నువ్వు వింటున్నావు, కానీ ఇంకా నీకెవరు అర్థం కావట్లేదు, దేవుడు అర్థం కావట్లేదు, వాక్యము అర్థం కావట్లేదు. లోకం దేవుడిదా, లోకం ప్రవక్తల సేవకులుగా? లోకం ఎక్కడుందంట? లోకం అంటుందంట, నీ హృదయము క్రొవ్వుతో కఠినంగా ఉంటుంది. నువ్వు ఎంత దేవుని దగ్గరికి వచ్చినా దేవుని తెలుసుకోవాలి అన్న మనసు నీకు లేకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నన్ను పిలిచిన దేవుడిని నువ్వు ఎరగలేకపోతున్నావు, నిన్ను రక్షిస్తున్న దేవుని నువ్వు ఎరగలేకపోతున్నావు. అందుకే నేను నీ కన్నులకు ఏమీ కనబట్టలేదు, అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసేమంటున్నాడు, వివేకము లేని మూడులంట. వివేకము లేని మూడులకు కూడా ఏముండదంటండి, ఏమి దేవుని మాటలు ఒకటి అర్థమైద్దా? ఇర్మియా గారు చెప్తున్నా కూడా ఏమైనా అర్థమవుతుందా? ఆయనంట నిలబడి మందిరపు వాక్యుల దగ్గర నిలబడి, గవనుల యొక్క ద్వారం దగ్గర నిలబడి, ఇజ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, ఇదిగో మీరు దేవుని వాక్యానికి లోబడండి, దేవుని మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఇదిగో ఉగ్రత రప్పించబోతున్నాడు, బబులోను రేపుతున్నాడు దేవుడు, మీరు మాట వినకపోతే వారు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు, మాట వినండి అంటుంటే వాళ్ళకి ఏం కావట్లేదంట అండి. చెప్పి ఒక్కటి అర్థమవుతుందా? చెప్పి భయపడే వాళ్ళు ఎవరున్నారా? కేవలం అందుకని చూడండి, ఈ అపోస్తుల కార్యములలో కూడా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచన భాగమును చదివితే, ముష్కలులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఏమన్నారు? ఇదే ఇక్కడ స్టెఫెను గారు ఆయన వద్దకు వచ్చినటువంటి యూదులతోనూ మరి ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. పేజీ నెంబర్ 110లో ఉంటుందమ్మా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కలురాలా, హృదయమును చెవులను దేవుని వాక్యానికి
లోబరచునల్లని వారులారా. వీళ్ళు దేనికి లోబరచలేదంట? హృదయము చెవులు దేనికి లోబెట్టలేదంట? హృదయమును చెవులను దేవుని యొక్క వాక్యానికి వారు లోబరిచినటువంటి ముష్కరులాగున్నారు, వివేకములైనటువంటి మూడులాగున్నారు. కాబట్టి పరలోక రాజ్య మర్మములను అనుగ్రహించుట వరకు ఏం లేదంట అండి, అనుగ్రహింపబడటలేదు. పరలోక రాజ్య మర్మములను మనము గ్రహించాలి అంటే, పరలోక రాజ్య మర్మములను మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన కన్నులు తెరవబడాలా, మన యొక్క చెవులు తెరవబడాలా, మన హృదయము కూడా గ్రహించుటకు ఎలా ఉండాలంటే అండి, తెరవబడి ఉండాలా. అలా కాకుండా మనము ముష్కరుల్లాగా దేవుని వాక్యములకు లోబడినటువంటి వివేకము లేని మూడులాగా ఉంటే దేవుని మాట ఏది కూడా మనకేమవుతుంటే అండి, అర్థమే కాదు. పరలోక రాజ్యమును గుర్చిన మర్మములు మనకి అర్థమవ్వాలి. అవి అర్థమైతేనే కానీ మనం ఏం ఎదగలేము, ఏం ఎదగలేము చెప్పండి. మనందరికీ గనక ఏదైనా ఒక గొప్ప దేశానికి, ఇప్పుడు సపోజ్ మనకు అమెరికా ఉంది, ఆ దేశాలన్నింటిలో గొప్ప దేశం, దానికి వీసా ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దనరు. ఎందుకు? మన చెవులకి వినపడుతున్నాయి, అబ్బా అక్కడ చాలా పెద్ద దేశం అంట, అక్కడ పెద్ద ఉద్యోగాలు వస్తేనంట, సంవత్సరంలో కోటీశ్వర్లు అయిపోవచ్చంట, అక్కడ కనుక వెళ్తేనంట భలే పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయంట. ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళడమే మనకి ఏందనిపిస్తుంది, పెద్ద భాగ్యము. అసలు ఆడికి వెళ్ళడమే ఏదో అనుకుంటాం. దాని గురించి ఎంత తెలిస్తేనే అంత గొప్పగా అనుకుంటే, యేసు ప్రభు వారు దేని గురించి చెప్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించి చెబుతున్నారు. మనం ఇప్పుడు ఏం తెలుసుకోవడానికి మన దగ్గర మనసు లేదు. పరలోక రాజ్యం ఏంటో మనం చూడటం, అది ఎట్లుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం. అది దానిలోనికి వెళ్ళాలంటే నేనేం చేయాలా? ఆ పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశించాలి అంటే, ఆ దేశానికి నేను వెళ్ళాలి అంటే, ఆ దేశంలో నేను ఉండాలి అంటే, ఆ దేశాన్ని గురించి నాకు పూర్తిగా అర్థమైతేనే కానీ నేనేం చేయలేను. పూర్తిగా అర్థమైతేనే కానీ ఆ దేశాన్ని నేను కోరుకోలేను. ఆ దేశాన్ని కోరుకోవాలి, పరలోక దేశం కోరుకోవాలి అంటే ఖచ్చితంగా మన కన్నులు, చెవులు, హృదయం ఏం చేయబడాలా? తెరవబడాలా. తెరవబడాలి అంటే నీ హృదయం కురవుతో కఠినం కాకుండా చూసుకోవాలా. దేవుని సన్నిధిలో నడిపింపబడుతున్న నీవు ఎంతవరకు దేవుని తెలుసుకోగలుగుతున్నావు? ఎంతవరకు దేవుని నీ మట్టుకు నువ్వు తెలుసుకోగలుగుతున్నావు? అలా తెలుసుకోకుండా భక్తి చేస్తూ ఉంటే ఇంకా ఇజ్రాయేల్ ప్రజలంట యోర్దానుకు దగ్గరికి వచ్చిందా కూడా ఏం అర్థం, వాళ్ళకి ఏమి లేదని చెప్తున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు ఆయన మేఘం కింద నడిచిన, ఆయన అగ్నిస్తంభంతో నడిచిన వాళ్ళకి మాత్రం ఎవరు అర్థం కావట్లేదంట? పిలిచినటువంటి దేవుడు అర్థం కావట్టాల. నువ్వు కూడా అలా ఉన్నావేమో. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్టిజం తీసుకొని? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రార్థన ప్రారంభించి? ఏం తెలుసుకున్నావు నీ ప్రార్థనలో? ఏం తెలుసుకున్నావు ప్రభుని గురించి? ఏం ఎరిగి ఉన్నావు ప్రభు రాజ్యాన్ని గురించి? ప్రభు రాజ్యాన్ని గురించి నేను ఇది తెలుసుకున్నానని చెప్పడానికి ఏమైనా నీ దగ్గర ఉందా? లేకపోతే మనము శిష్యుల్లాగా ఉండమంట. ఎలా ఉన్నామంటే, మీకైతే పరలోక రాజ్య మర్మమును అనుగ్రహించుట మీకు అనుగ్రహింపబడింది, మీరు ధన్యులు అంటున్నారు. కానీ వారికి ఏమి లేదంట, అనుగ్రహింపబడలేదు. అనుగ్రహము లేని వారంగా ఉన్నామా? అనుగ్రహము కలిగిన వారముగున్నామా? 4వ విషయము చూడండి, రోమా పత్రిక 11వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 141వ పేజీ 141వ పేజీ.
8వ వచన భాగమును చదివితే, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వాడికి నిద్ర మత్తుగల మనసును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చాలండి. దేవుని యొక్క వాక్యములో వారు ఇంకొక స్థితిలో ఉండడం దేవుడు చూశారంట. ఇప్పటి వరకు నేటి వరకు కూడా వాళ్ళు ఏ మనస్సు కలిగి ఉన్నారంట? నిద్ర మత్తు గల, వాళ్ళ మనస్సు ఎలా ఉందంట? నిద్ర మత్తు గల మనస్సు కలిగి ఉన్నారంట. మనసుకి ఏముందంట? మనసుకు కూడా నిద్ర వచ్చింది, జ్ఞాపకం చేసుకోండి. మనసుకు కూడా ఏం పోతుంటుందంట? నిద్ర మత్తు కలిగిన మత్తు దేనికి ఉందంట? నిద్ర మత్తు దేనికి ఉందంట? కళ్ళకే కాదు, దేనికి ఉందంట? కళ్ళు బాగా మత్తుగా ఉన్నాయండి. మీరు 6 గంటలకు పెట్టారు, బాగా డీప్ స్లీప్లో ఉండడం అలవాటు అయిపోయింది. ఒకప్పుడు జనం అయితే 5 గంటలకే లేచి 4 గంటలకే లేచి ప్రార్థనలు చేసి మరి పనులు 5 గంటలకు అయ్యేతలకి ప్రారంభించేవాళ్ళు. రాత్రి 12, 1 గంట దాకా మేలుకోవడం అలవాటు అయిపోయి, ఫోన్లు చూడడం అలవాటు అయిపోయి, ఆ టైంలో ప్రార్థనలు చేయడం అలవాటు అయిపోయి, ఇప్పుడు ఎన్ని గంటలు లేస్తున్నారు? మెలకు చిన్నగా అందరికి ఎప్పుడు వస్తుంది? 7, 7:30 అయితే కానీ తలుపులు తీయటంలా. అంతేనా? ఇదివరకు రోజుల్లో వేకువన మొదటి జామున 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు? రేవి మొదటి జామున లేచి నీళ్లు కృమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కృమ్మరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరుకున్నారు 3 గంటలకు లేచి ప్రార్థనలు చేసేవాళ్ళు? చాలా మందికి ఏమొచ్చేసింది అంటే గనక, పగల ప్రార్థన పెట్టినా, 6 గంటల ప్రార్థన పెట్టినా నిద్రమత్తుతోనే ఉంటారు, 10 గంటలు పెట్టినా నిద్రమత్తుతోనే ఉంటారు, 12:30కి పెట్టినా నిద్రమత్తుతోనే ఉంటారు, సాయంత్రం 6, 7 గంటలకు పెట్టినా మత్తుతోనే ఉంటారు. ఆల్నైట్ ప్రార్థన చేసినా కూడా, ఏ ప్రార్థనలు చేయండి ఆల్నైట్లో కూడా ఎట్టుంటారు? నిద్ర మత్తుతోనే. నిద్ర మత్తు కలిగిన మనస్సు కలిగినటువంటి స్థితికి దేవుడు వారిని అప్పగించడానికి కారణం ఏంటి అంటే, దేవుని ప్రజలంట ఈ పై భాగంలో అంటాడు కదా, చూడండి 6వ వచన భాగమును 5, 6 వచనాలు చదివితే, అలాగని అప్పటి కాలము సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది, అది కృప చేతనైన ఎడల ఇకను క్రియముల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇంకను కృప కాకపోవును. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఎవరైతే దేవుని యొక్క కృపలో నిలిచి ఉంటారో, దేవుని కృపను పొందుకునే స్థితిలో, చాలా మంది తమ క్రియలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. చాలా మందికి అతిశయం ఏముంటది అంటే కనుక, క్రియలు బట్టి నీతిమంతులం అయిపోతాం అనుకుంటాం, చాలా మంది క్రియలను బట్టి గొప్పవారం అయిపోతాం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలు ఏ ఒక్కరి కూడా మన క్రియలను బట్టి ఏమి చేయబడలేకపోతున్నామంటేనంట, దేవుని సన్నిధిలో నీతిమంతులంగా చేయలేకపోతున్నాం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండగలుగుతున్నామంట. మన క్రియలను బట్టి మనం దేవుని సన్నిధిలో ఉంటాము అంటే, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే కనుక, పౌలు గారు ఏలియా అనేటువంటి ప్రవక్తను గురించి చెప్తున్నాడు. ఏలియా అనేటువంటి ప్రవక్త అంట రోషం కలిగి దేవుని సన్నిధిలోనికి వెళ్ళంట, ప్రభువా ఇదిగో నీ బలిపీఠాన్ని పడగొట్టి, అయ్యా మరి యెజెబెల్ అనేటువంటి ప్రవక్త మరి ఇజ్రాయేలు ప్రజలను మరి బయలుదేవతట్టు తిప్పగా, నేను ఒక్కడే రోషం కలిగి ఏం చేశాను అంటే కనుక, ఆ బయలు యొక్క బలిపీఠాలన్నీ పడగొట్టి, నేను దేవుని నామములో బలిపీఠం కట్టి, నేను ఒక్కడిని ఇజ్రాయేలు దేశం అంతటిలో మిగిలి ఉన్నాను. నీ పక్షంగా ఎవరు మిగిలి ఉన్నారు అంటున్నాడు. నేను ఒక్కడినే రోషం కలిగి ఉన్నానంటే, దేవుడు అంటున్నాడంట, నువ్వు ఒక్కడివే రోషం కలిగి ఉన్నావు అనుకుంటున్నావా? బయలుదేవతకు మొక్కకుండా ముద్దు పెట్టుకోకుండా, హృదయములో కూడా బయలుదేవతను తలంచకుండా నిష్ట కలిగిన వారు దేశములో నీ కంటే ఎంతమంది మిగిలి ఉన్నారంటే 7,000 మంది ఉన్నారు. ఎన్ని వేల మంది ఉన్నారంటున్నాడు దేవుడు. చూడండి, వాళ్ళని గురించి ఇక్కడ లెక్క చెప్తున్నాడు. 4వ వచన భాగంలో 4వ వచనం 11 అయితే దేవోక్తి
బయలుకు మ్రొక్కనని 7,000 మంది పురుషుల స్నేహము నేను శేషముగా ఉంచుకున్నాను. నేను ఒక్కడిని ఆయన అంటే ఎంతమంది ఉన్నారన్నాడు దేవుడు? పురుషుల్లోనే ఎంతమంది ఉన్నారంట? 7,000 మంది ఉన్నారంటున్నాడు దేవుడు. మనం కూడా అనుకుంటాం, నేనొక్కడనే కష్టపడుతున్నాను, నేనొక్కదాన్నే కష్టపడుతున్నాను, నేనొక్కదాన్నే ప్రార్థన చేస్తున్నాను, నేనొక్కదాన్నే మందిరానికి వస్తున్నాను. మీరెవరు పని చేయట్లేదు, మీరు ఊరకనే కూర్చుంటున్నారు, వాళ్ళు చేయటం లేదు, వీళ్ళు చేయటం లేదు, వ్యసన పడిపోతూ ఉంటాం. మన క్రియలను బట్టి మనము దేవుని సన్నిధిలో ఆయనను ఎరగగలమా అంటే మనం ఎరగలేమంటాం. మన క్రియలను బట్టి ఆయన ఎరగలేము, కానీ ఆయన కృపను మనం పొందుకోగలిగితే మనం అందుకని పౌలు గారు అంటాను, నేనేమై ఉన్నదో దేవుని కృపయే అన్నది. ప్రయాసపడని నేను కాదు, కానీ దేవుని యొక్క కృపయే. ప్రయాసపడింది ఎవరంటండి? కృపయే. కృపయే దేవుడిచ్చినటువంటి కృప ద్వారానే కృపే ప్రయాసపడిందంట. ఇప్పుడు దేవుని పిడలు చాలాసార్లు ఎలా అనుకుంటారంటే, నేనొక్కదాన్నే ప్రభువా, నేనొక్కడనే ప్రభువా, నేనే ప్రభువా, నేను మాత్రమే వస్తున్నానయ్యా, నేను మాత్రమే చేస్తున్నానయ్యా, నేను మాత్రమే ఉంటున్నానయ్యా, నేను మాత్రమే ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు చెప్పి నేనొక్కదాన్ని మాత్రం ఏం చేస్తున్నాను? గైకొంటున్నాను ప్రభువా అనుకుంటే, అలాంటి వారందరూ కూడా ఏ మనస్సు కలిగి ఉన్నారంటేనంట, నిద్రమత్తి కలిగిన మనస్సు కలిగి ఉన్నారంట. ఆ మనస్సులో ఉన్న వారికి పరలోక రాజ్య మర్మములను గ్రహించగలరా? గ్రహించలేరు. పరలోక రాజ్య మర్మములను మనము గ్రహించాలి అంటే, దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన రాజ్యమును కూర్చున్న మర్మాలు గ్రహించాలి అంటే, మనలో నిద్రమత్తు కలిగిన మనస్సు ఉండకూడదు. మనకేముండాలి అంటే కనుక దేవుని కృప ఉండాల. మనం దేనిలో నిలిచి ఉండాలా? కృపలో నిలిచి ఉండాల్సిందే. కానీ నిద్రమత్తు కలిగిన మనస్సును గనక కలిగి ఉంటే ఎంత విన్నా కూడా మనకేం అర్థం కాదంటండి, దేవుని వాక్యమే అర్థం కాదు. ఈ స్థలంలో కూర్చున్న మీకు సూటిగా అడుగుతున్నాను, ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? పరలోక రాజ్య మర్మములను గూర్చి చెప్తే ఎంతమందికి వాక్యం అర్థమైద్ది? అందరికీ ఏం వాక్యం అర్థమైద్దంటే, దేవుడు ఏదైనా అద్భుతాల గురించి, సూచక్రియల గురించి, అవి చేసిన వాటిని గురించి చెప్పారనుకోండి, 10 మంది కుష్టి రోగులు వచ్చారు, ఒక కుష్టి రోగికి దేవుడు స్వస్థపరిచాడు, ఆయన మిగతా 9 మంది రాలేదేమని అడిగాడు. అబ్బా నీకు ఇష్టమైతే ఒక కుష్టి రోగి వచ్చేమో స్వస్థ అయ్యా, నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయమన్నాడు. మనం కూడా అట్లా ప్రార్థన చేస్తే మన కుష్టి రోగం ఏంటి, మన మష్టి రోగం ఏంటి అన్నీ పోతాయి. ఆయనే స్వస్థపరిచే యెహోవా, ఆయన పొందిన దెబ్బలలో మనకి స్వస్థత ఉంది, ఆయన నామములో ప్రార్థన చేస్తే మనకి స్వస్థత ఆరోగ్యం వస్తుందని గనక మనకు గట్టిగా ఈ స్వస్థతలను గుచ్చి, అద్భుతాలను గుచ్చి, నువ్వెంత అప్పులు పాలైపోయావు, నువ్వెంత నష్టంలో ఉన్నావు, నీకు ఒక్క రూపాయి కూడా పుట్టట్లేదు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, పిల్లలు తల్లులు తండ్రులు అందరూ కూడా నేను నిలేశారు, నీకు చేసేవాళ్ళు ఎవరు లేరు, దేవుడే నీకు అద్భుతం చేయబోతున్నాడు, ఇగో షకేలు చేప నోట్లో నుంచి షకేలు వచ్చినట్టుగా దేవుడు నీకు కూడా ఇవ్వగలడు అని చెప్తే ఆ మాటతో ఎంతమంది ఉజ్జీవింపబడతారు? ఆ మాట చెప్పంగానే ఇప్పుడు సంఘాలన్నీ అయ్యేగా, సంఘాలను చెప్పేదంతా అయ్యే కదా. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఈ రోజు నేను నాకు అసలు వాక్యం వింటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని చేద్దాం అనిపించింది అన్నాడు. ఆయన ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడండి, ఇప్పుడే మీ బ్యాంకులో 10,000 పట్టాలు చూపిస్తున్నాను అన్నాడు. అబ్బా, దానికి ఆ సంఘంలో వాళ్ళు స్తోత్రం అని ఊగిపోతున్నారు. దేవుడు 10,000 బ్యాంకుల్లో పడతాయి. షెకేలు దేవుడు చేప నోట్ల నుంచి షెకేలు ఇచ్చిన దేవుడు ఇప్పుడు మీ బ్యాంకులో 10,000 ఎట్ట 10,000 ఇస్తా కూర్చుంటే నువ్వేం చేస్తావు? ఇలాంటి వాక్యాలకు సంఘాలు ఆకర్షితులవుతున్నాయి. దేవుని పరలోక రాజ్య మర్మాలను గురించి చెప్తే నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కావట్లేదు అంటే, నీకు అర్థం కావట్లేదంటే చెప్పేవారిలోనో
లేకపోతే ఇదెందుకు ఈ వాక్యము అనుకోబాకండి. కడవరి కాలములో మనకు అవసరమైనది ఏంటి అంటే కనుక మనము దేనికి సమీపముగా అంటే లోకాన్ని విడిచిపెట్టడానికి, దేవుని రాజ్యానికి చేరడానికి చాలా కొద్ది సమయమే ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఏదో సంవత్సరాలు ఉన్నాయి అనుకోబోకండి. లేకపోతే ఈ రాజ్యాన్ని, ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకు ఒక గురి, గమ్యం తెలుసుకోకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. నువ్వు నేర్చుకున్నటువంటి ఇప్పటి వరకు ప్రభువా నీ నామమును బట్టి ప్రార్థన చేయలేదా? నీ నామమును బట్టి దేవా నువ్వు నన్ను స్వస్థపరచలేదా? నీ నామమును బట్టి నాయనా మేము సూచక్రియలు చూడలేదా? నీ నామమును బట్టి నాయనా నువ్వు బోధన చేసినప్పుడు మేము కదా ప్రభువా చర్చిలో మొదటుంది అని నువ్వు ఎన్ని చెప్పినా ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పరలోక రాజ్యం మర్మములు గ్రహించు వారముగా మనం ఉండాలా. పరలోక రాజ్య మర్మమును తెలుపడానికి యేసు ప్రభు వారు ఏ ఉపమానాలు చెప్పారో ఆ ఉపమానాలు నీకు అర్థం అవ్వాలా. పరలోక రాజ్యమును గురించి నీకు చెప్పడానికి ప్రభు ఏ ఉపమానాలు చెప్పారో ఆ ఉపమానాలు ఏమవ్వాలా? నీకు ఖచ్చితంగా ఏమవ్వాలా? అర్థం కావాలా. పరలోక రాజ్యమును గురించి దేవుడు చెప్పినటువంటి ఉపమానాలు నీకు అర్థం కాలేదు అంటే నువ్వు ఎక్కడున్నావంటే గనక ఇజ్రాయేల్ ప్రజల్లాగా కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేక, హృదయముండి గ్రహించలేక నీ హృదయము కొరువుతో కఠినపరచబడేనే ఉండాలా. నువ్వు దేవుని యొక్క అద్భుతాలు విని, నువ్వు దేవుని యొక్క సూచక్రియలను గురించి విని ఎంతకాలం మందిరానికి వచ్చినా ఆయన తెలుసుకొనగలిగిన మనస్సును నువ్వు నిలపలేకపోవటమైనా కావాలా. మూడవదిగా నీకు వివేకము లేని మూడులాగైనా ఉండాలా, ముష్కరులమైన అయి ఉండాలా, మన మనస్సు నిద్రమత్తు అయి ఉండాలి. ఎలాంటి వాళ్ళకు ఏమర్థం కాదంటండి? పరలోక రాజ్య మర్మములు అర్థమే కాదు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? పరలోక రాజ్య మర్మములను ఏంటి, ఆయన పరలోక రాజ్యములోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఏమేమి ఒక్క ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇది సంఘం తెలుసుకోవాలా, ఇది తెలుసుకునే మనసు ఉండాలా. అసలు దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచాడు? దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు? చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగమును చదువుకుందాం. 11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి నేర్పిస్తున్నాడు దేని కొరకు మనము పిలువబడి ఉన్నాం. 185వ పేజీ, కొత్త నిబంధన 185వ పేజీ, 2వ అధ్యాయ భాగము 11, 12 వచ్చిన భాగములు అంటున్నాడు కదా, మనం దేని కొరకు పిలువబడి ఉన్నామంటాం? తన రాజ్యమునకు మహిమకు దేవుడు మిమ్మలను, మన పిలుపులో దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? అమ్మా నీ ప్రాణాన్ని తినుము, తాగుము, సుఖించుము అనడానికి పిలిచాడా? ప్రాణాన్ని తినమ్మా, నీకు కావలసినంత తిను, నీకు కావాల్సినంత త్రాగు, నీ ప్రాణానికి ఏం కావాలా? సుఖించాలా. ఇందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడా? పిలవలేదు. దేవుడు నిన్ను దేని కొరకు లోకములో అన్యజనాంగములో నుండి పాపులమైన మనలను దేవుడు ఎందుకు పిలిచాడు అంటే కనుక దేవుని యొక్క రాజ్యమునకు మహిమ కొరకు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క రాజ్యమునకు మహిమకు పిలువబడినటువంటి మనము
దేవునికి తగినట్లుగా, మనం పిలిచిన దేవునికి తగినట్లుగా మనం ఏం చేయాలంట? నడుచుకోవాలంట. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం అందరం కూడా ఏం చేయాలంట? నడుచుకోవాలంట. అలా నడుచుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్య మర్మములను మనం ఏం చేయగలమంటే కనుక గ్రహించగలుగుతాం. ప్రియులారా, ఆ పరలోక రాజ్య మర్మములు ఏమై ఉన్నాయో ఈ 13వ అధ్యాయం అంతా కూడా, ఈ 13వ అధ్యాయం అంతా చదివితే ఈ 13వ అధ్యాయములో అనేకమైన విషయాలు, నేను ఇప్పుడు దాన్ని బిగిన్ చేయను, వచ్చే వారమే బిగిన్ చేస్తాను. ఆ అధ్యాయం అంతా మీరు చూడండి. 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రారంభము నుంచి కూడా దేవుడు జన సమూహమును చూసి మొదటి వచ్చిన భాగములో నుండి 2వ వచ్చిన భాగము నుండి చదివితే కనుక ఆయన చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. ఆయన ఏమి ఉపమానాలు చెప్పాడు అంటే, మొట్టమొదట విత్తువాని యొక్క ఉపమానం చెప్పాడంట. తర్వాత పరలోక రాజ్యం అనేది ఒక పొలములో వేయబడినటువంటి మంచి విత్తనాలను గూర్చి, మంచి విత్తనాలు గోధుమలను గురుగులను గూర్చి చెప్పాడంట. పరలోక రాజ్యం అనేది ఆవగింజతో పోల్చబడినట్లుగా చెప్పాడంట. పరలోక రాజ్యం అనేది పులిసినటువంటి పిండితో పోల్చినట్లుగా చెప్పారంట. పరలోక రాజ్యం అనేది పొలములో దాచబడిన ధనముతో చెప్పాడంట. పరలోక రాజ్యం అనేదంట మంచి ముత్యాలతో పరలోక రాజ్యాన్ని గురించి పోల్చి చెప్పాడంట. పరలోక రాజ్యం అంతా మంచి చేపలు, చెడ్డ చేపలను గురించి, ఒక్కసారి పరలోక రాజ్యాన్ని గురించి ఎన్ని ఉపమానాలు చెప్పాడు. విత్తుమాని ఉపమానము, గోధుమలు గురుగులు గుచ్చిన ఉపమానము, ఆవగింజను గుచ్చిన ఉపమానము, పులిసిన పిండిని గుచ్చిన ఉపమానము, దాచబడిన ధనమును గుచ్చిన ఉపమానము, మంచి ముత్యాలను గుచ్చిన ఉపమానము, మంచి చేపలు, చెడ్డ చేపలు, ఇన్ని 7 ఉపమానాలు చెప్పారంట. 7 ఉపమానాల్లో పరలోక రాజ్యాన్ని గురించి నీకు ఎన్ని తెలుసు? ఈ 7 ఉపమానాల్లో సరిగ్గా నీకెన్ని తెలుసు? పరలోక రాజ్య మర్మములను గ్రహించుట దేవుడు మనకైతే అనుగ్రహించాడు. మీరు ధన్యులు అంటున్నారు. ఈ ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో, ఈ గ్రహింపు ఎవరికి ఉంటుందో, అది లేని వారి దగ్గర నుంచి కూడా తీసంటే వీళ్ళకి ఏమంటే దేవుడు ఇచ్చేస్తాడంట, కలిగిన వారికి ఇస్తాడంట. నీవు పరలోక రాజ్య మర్మములను, దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి సంగతులను ఈ కంచె కాలంలో కంపల్సరీ ఏం చేయాలి అంటే కనుక మనము తెలుసుకునే వారంగా ఉండాల. అవి తెలుసుకోవాలా. దేవుని రాజ్యం యొక్క సంగతులను తెలుసుకొని నిన్ను పరిశీలన చేసుకొని నువ్వు ఎలా ఉన్నావో గ్రహించి ఆ రాజ్యమును నీతిని నువ్వు వెతకాలి అంటే, ఆ రాజ్యమును నీతిని, ఆ రాజ్యమును మహిమను నువ్వు సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా నీ హృదయము తిన్నగా దేవుని తట్టు నిలిపి, నీ హృదయము దేవుని సంగతుల చేత నింపబడినట్లుగా నీ చెవులు, నీ కన్నులు, నీ హృదయం ఏమవ్వాలా? తెరవబడి ఉండాలి. అలా తెరవబడినట్లుగా ఇది మనం ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారము వీటిని గూర్చినటువంటి అర్థాలను, ఒక్కొక్క మర్మమును గూర్చి దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఆ మర్మంలో మనం ఏమి నేర్చుకోవాలన్న సంగతిని ముందున్నటువంటి వారాల్లో జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.